మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన ఉధృతతకు దారితీసింది. జిల్లా కేంద్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరిచిన ఐలాండ్లను కుదింపు పేరుతో కూల్చివేతలకు పాల్పడడం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్లో గోదావరిలో రద్దయిన మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ పెద్దపల్లి, మంచిర్యాల రెండు జిల్లాలకు దూరభారాన్ని తగ్గించాలని గొప్ప ఆలోచనతో నాటి సీఎం కేసీఆర్ అంతర్గాం మంచిర్యాల బ్రిడ్జిని మంజూరు చేశారని, మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కక్షాపూరిత రాజకీయాలకు అంతర్గాం మంచిర్యాల బ్రిడ్జిని రద్దు చేయించారని, ఇది మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జిని ప్రారంభించాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట జాతీయ రహదారిపై పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. చెన్నూరులో గల 5 జిన్నింగ్ మిల్లులలో కేవలం ఒక జిన్నింగ్ మిల్లులోనే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు ప్రారంభించడం పట్ల పత్తి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిపై అడ్డంగా వాహనాలు నిలిపి రాస్తారోకో చేపట్టారు. దీంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. వెంటనే సీసీఐ అధికారులు అన్ని జిన్నింగ్ మిల్లులో పత్తి కొనుగోలు చేపట్టాలంటూ పత్తి రైతులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా ఇందారం IK1A గనిలో విషాదం చోటు చేసుకుంది. విధుల్లో ఉండగా మ్యాన్ రైడింగ్ ఆపరేటర్ రామచందర్కు తీవ్రమైన గుండెపోటు రావడంతో హుటాహుటిన తోటి కార్మికులు రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రామచందర్ మృతి చెందినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు. మృతుడిది పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలానికి చెందినవాడు. మంచిర్యాల జిల్లా లక్షడిపేట పట్టణంలోని ఉత్కూర్ చౌరస్తాలోని ఓ ఇంట్లో 11 నెలల బాబు గొంతులో కూల్ డ్రింక్ మూత ఇరుక్కొని మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. రుద్రయాన్ అనే 11 నెలల బాబు ఆడుకుంటూ కూల్ డ్రింక్ మూతను మింగడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా కుటుంబ సభ్యులు హుటాహుటిన లక్షడిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అట్నుంచి మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రుద్రయాన్ మృతి చెందినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు.